పశ్చిమ గోదావరి జిల్లాలో బెల్ షాపులను ఈ నెల 15 లోపు తొలగించాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిక నరసింహమూర్తి హెచ్చరించారు. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం నుంచి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం వరకు ఏపీ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్ఐకు వినతి పత్రం అందించారు. అనంతరం నరసింహమూర్తి మాట్లాడుతూ పశ్చిమలో సుమారు 5,000కు పైగా బెల్ షాపులు ఉన్నాయన్నారు. అందులో నర్సాపురం సర్కిల్లోనే అత్యధిక షాపులు ఉన్నాయని, ఒక నిర్ణీత సమయం లేకుండా విక్రయాలు జరపడం వల్ల గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందన్నారు. అనధికార మద్యం దుకాణాలను తొలగించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం బెల్ట్ షాపులు వెంటనే కల్లుగీత కార్మిక ఉపాధిని జెండాలు చెప్పండి. షాపులు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ జిల్లాలో 5,000 ఉంటే ఈ నర్సాపురం సర్కిల్లో 1000 ఉన్నాయి. ఈ జిల్లాలో ఎక్కడ ఆకి వేలంపాట్లలో బెల్ట్ షాపులు నర్సాపురం సర్కిల్లోను నర్సాపురం మండలంలోను 15 లక్షలు 10 లక్షలు 6 లక్షలు 8 లక్షలు చెప్పుకుని గ్రామాల్లో బెల్ట్ షాపులు వేలం వేసాయి. ఇవన్నీ మా దృష్టికి వచ్చాను. మేము ఎంక్వైరీ చేసి అంటే తక్షణం బెల్ట్ షాపులు తొలగించాలి, అక్రమ మద్యం అరికట్టాలి, కల్లుగీత వృత్తిని కాపాడాలి. వాళ్ళు మనుషులే చెట్లు గీసుకుని కళ్ళు ముందు బతుకుతారు పూర్వం నుంచి. అట్లాంటి కల్లుగీత వృత్తిని పరిగణించడం కోసం గతంలో ప్రభుత్వం డిపార్ట్మెంట్ సహకరించాలని చెప్పేసి అని మీకు మేము చదువుకునే సందర్భంగా రేపు 10వ తారీఖు మేము జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. 15వ తారీఖుని పరిమితి టైం కాకుండా బ్రాందీ షాపులు చాలా టైం దాటి 12 గంటల వరకు కూడా ఓపెన్ చేసి అంటూ ఉన్నారు. దాని మీద కూడా కొంచెం మీరు దృష్టి పెట్టి టైం టు టైం జరిగేలాగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉంటే అక్కడ మంచి ప్రయత్నం చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 10 నెలలు అయింది. ఎన్నికలకు ముందు గీత కార్మికులను ఆదుకుంటామని, వృత్తిని కాపాడుతామని ఓట్ల కోసం అనేక వాగ్దానాలు చేశారు. అధికారులకు వచ్చిన తర్వాత మద్యం షాపులు వేలం వేశారు. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ప్రభుత్వానికి కడుపు నిండింది. కానీ మద్యం సిండికేట్ రోజు ఊరు వాడ ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి కల్లుగీత కార్మికుడి కుటుంబాలని ఆర్థికంగా దివాళా తీరుతూ ఉన్నారు. అక్రమ మద్యం వరదలా పారుతూ ఉంది. పుట్టగొడుగుల్లో బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. ఈ జిల్లాలో 5,000 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ నర్సాపురం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 1000 వరకు బెల్ట్ షాపులు వెలిశాయి. అనేక గ్రామాల్లో బెల్ట్ షాపుల్ని వేలం వేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి తెలియదా? ఎక్సైజ్ వారికి తెలియదా? చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా అని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత సంఘం ప్రశ్నిస్తూ ఉంది. తక్షణం అక్రమ మద్యం బెల్ట్ షాపులు తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వచ్ఛమైన తాటికల్లో అమ్ముకోవడం కోసం వెసులుబాటు కల్పించాలి. గీత కార్మిక కుటుంబాలని అన్ని విధాలు ఆదుకోవాలి. తాడి చెట్ల పడి పిట్టల్లో పడి చనిపోతూ ఉంటే తెలంగాణ గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు ఎక్స్టెండ్ చేస్తూ ఉంది. చనిపోయిన వాడికి 20,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇస్తున్నారు. ఆంధ్ర గవర్నమెంట్ ₹1 ఇవ్వకుండా మీ సాగు మీరు సాగుండని కల్లుగీత కుటుంబాలను గాలికి వదిలేసింది. ఎన్నికలు అయిపోయాయి, గీత కార్మికులతో పని లేదు అనుకుని గీత వృత్తిని కాపాడలేదు. మారుతున్న పరిస్థితికి అనుగుణంగా గీత వృత్తిని ఆధునీకరించట్లేదు. పోరాడు సాధించుకున్న టాడీ కార్పొరేషన్ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం మోతేసింది. తెలంగాణ గవర్నమెంట్ నేరా పరిశ్రమల్ని ప్రోత్సహించి అన్ని విధాలా ఆదుకుంటూ ఉంది. మన బడ్జెట్లో
25 కోట్ల రూపాయలు నేర పరిశ్రమ కేటాయించారు. ఈ ప్రభుత్వం సమీక్షలు చేస్తూ ఉంది, ఆలోచిస్తున్నాం, చూస్తున్నాం, పర్యటనలు చేస్తున్నామని కాలం గడిపి రావడే తప్ప సీజన్ అయిపోతున్నా గీత కార్మికులు ఏ విధంగానూ ఆదుకోవడం లేదు. ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటే రేపు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేపడతాం. తర్వాత 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ మంత్రి, ఎక్సైజ్ కమిషనర్ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొలగీత సంఘం నిర్ణయించింది. అందువల్ల తక్షణం బెల్ట్ షాపులు ముగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కొలగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతా ఉంది. అయిన తర్వాత వీళ్ళు ఖజానాన్ని నింపుకోవడానికి వేలాది షాపులు టెండర్లు పెట్టి డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. కొలగీత కార్మికులు లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నారు. ఇవాళ వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా కానీ, వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే విధంగా కానీ ఈ ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వంలోనే చాలా లబ్ధి పొందారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ దీన స్థితిలోకి కొలగీత కార్మికులు వెళ్ళిపోవటం అన్నది దురదృష్టకరం. అదేవిధంగా ఊరు నరసాపురం నియోజకవర్గంలో ఈ జిల్లాలో ప్రతి ఊరికి బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిసిపోతూ ఉన్నాయి. దానివల్ల కొలగీత కార్మికుల ఉపాధి పూర్తిగా క్షీణించింది. దానివల్ల అర్జెంటుగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఎక్సైజ్ వారు చర్యలు తీసుకుని అవి ముగించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమృత వైన్స్ అని చెప్పి సీతారాంపురాన్ని టైం దాటిన తర్వాత కూడా ఎక్సైజ్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ పరిమిత టైం పెట్టారు. ఆ పరిమిత టైం కూడా దాటి 12 గంటల వరకు అమ్మటం జరుగుతుంది. అటుగా వెళ్తున్న నేను అడగటం జరిగింది, నీకు సంబంధం ఏందని చెప్పేసి అని, సిండికేట్తో పెట్టుకుంటే సాల్తీలు లేపేస్తామని చెప్పేసి అని నా సెలవులాక్కున్న మీద దాడి చేశారు. దాని మీద తక్షణమే ఎక్సైజ్ వారు ఎంక్వైరీ చేసి వాళ్ళ పరిమిత సమయంలో రన్ చేసేలాగా ప్రభుత్వం నియమాల ప్రకారం ఎక్సైజ్ వారు నడిపించాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆదరణ 3 అని చెప్పేసి అని ఈ ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా మీకు నచ్చిన వస్తువులు కాకుండా మాకేం ఉపయోగపడతాయి, వృత్తికి ఉపయోగపడతాయో మీరు కనుక్కొని మా దగ్గర సలహా కావాలనంటే మా అవసరం ఏంటో మేము చెప్తాం. దాని ప్రకారంగా మీరు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా